అందరికీ నమస్కారం అండి. నా పేరు సౌమ్య. నేను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్గా మన తెలంగాణ విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ అథారిటీలో పనిచేస్తున్నానండి. అదేవిధంగా ఆర్గానిక్ సర్టిఫికేషన్లో క్వాలిటీ మేనేజర్గా కూడా పనిచేయడం జరుగుతుంది. విత్తన ధృవీకరణ, సేంద్రియ ధృవీకరణ అండ్ కొత్తగా సహజ వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ ధృవీకరణ కూడా సేవలు అందించడం జరుగుతుందండి. 2018 నుంచి సేంద్రియ ధృవీకరణకి సేవలు అందించడం జరుగుతుందండి. అదేవిధంగా కొత్తగా లాస్ట్ ఇయరే మనకి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి చాలా వింటున్నాం కదండి. దానికి కూడా మనకి ఆర్సీగా అక్రిడేషన్ రావడం జరిగిందండి. NCONF నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ గజియాబాద్లో ఉందండి. వాళ్ళు మనకి రీజనల్ కౌన్సిల్గా అక్రిడేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ న్యాచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ విధానం మరి మన దేశంలో చాలా రకాల స్టాండర్డ్స్ ఉన్నాయండి. అంటే చాలా రకాల ధృవీకరణ పద్ధతులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకుంటే NPOP నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్, PGS ఇండియా ఆర్గానిక్ స్టాండర్డ్స్, PGS ఇండియా న్యాచురల్ స్టాండర్డ్స్, మరి ఇన్ని రకాల స్టాండర్డ్స్ ఉండగా మరి ఈ కొత్తగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ కోసం కొత్త స్టాండర్డ్స్ ఎందుకు రూపొందించారు అంటే మిగిలిన స్టాండర్డ్స్ కూడా మనకి సేంద్రియ ధృవీకరణ చేయడానికి వచ్చాయి, కానీ అవి కొంచెం చాలా క్లిష్టంగా ఉంటాయి. రైతులకి అర్థం అవ్వడానికి కూడా కొంచెం కష్టమవుతుందని, రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా, రైతులని పరిశీలించే విధంగా చాలా సులభమైన పద్ధతుల్లో మనకి ఈ ధృవీకరణ విధానం రూపొందించడం జరిగింది, ఈ ప్రకృతి వ్యవసాయ ధృవీకరణ విధానం. సో ఇందులో ఇందాక అనుకున్నట్టు థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అవసరం లేదు. వేరే ఇప్పుడు NPOP స్టాండర్డ్స్ అంటే థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అండి. కానీ ఈ PGS ఇండియా ఆర్గానిక్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ లేదా పరస్పర భాగస్వామ్య హామీ విధానం అని ఎందుకన్నామంటే ఇందులో రైతులే పరస్పరంగా భాగస్వామ్యం ఒకరికొకరు అనుకొని వాళ్ళే పరిశీలించుకొని ధృవీకరణ చేస్తారనమాట. ఇందులో పెద్ద పాత్ర రైతులదే ఉంటుంది అనమాట, RC కంటే, రీజనల్ కౌన్సిల్ కంటే. సో ఇందులో ముఖ్యంగా వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి అంటే, నమోదు కావాలి అంటే, వాళ్ళ పంటలకు ప్రకృతి వ్యవసాయం ధృవీకరణ కావాలి అనుకుంటే అంతకంటే ముందుగా వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో ఉండే ఆ ప్రమాణాలని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఏంటివంటే మనకు ముఖ్యమైన 5 ప్రమాణాలు ఇవే ఉంటాయండి. చాలా క్లుప్తంగా చెప్తానండి, చాలా తక్కువ టైం ఉంది కనుక. ముఖ్యంగా వ్యవసాయంలో పశువుల అనుసంధానము, పంట మార్పిడి పద్ధతులు, మిశ్రమ పంటలు అంటే పంట వైవిధ్యం, జీవ వైవిధ్యాన్ని ఫాలో అవ్వడము, అదేవిధంగా ఆచ్ఛాదన అంటే భూమి మీద ఒక ఆచ్ఛాదన పొర వాడడము, అది పంట అవశేషాలతో అవ్వచ్చు లేదా ఎండిన ఆకులు లేకపోతే ప్యాడీ స్ట్రాతో అలాంటి ఆచ్ఛాదన, మల్చింగ్ అంటాం అనమాట. ఇలాంటి వాటన్నిటిని ఫాలో అవుతూ ఇలాంటి ప్రాక్టీసెస్ని ఫాలో అవుతే ఆ పలానా రైతు ఫాలో అవుతున్నారు అని అన్ని రకాలుగా చెక్ చేసుకొని మేము ధృవీకరించడం జరుగుతుందన్నమాట. ఈ న్యాచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అంటే ఈ ప్రకృతి వ్యవసాయ ధృవీకరణ విధానంలో ఇది ఏంటంటే సీజన్కి ఒక ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది. అది ఒక సీజన్కే చెల్లుబాటు అవుతుంది. కనీసం 5 రైతులు ఉన్న ఒక గ్రూపు మనము క్రియేట్ చేయాలండి. ఆ 5 రైతులు గ్రామ పరిధిలో ఉంటే మంచిదండి. 5 మినిమము, 5 నుంచి ఎంతమంది అన్నా ఉండొచ్చు. వాళ్ళు గ్రామ పరిధిలో ఉంటే మంచిది. లేదు అంటే ఒక గ్రామంలో దొరకలేదు అనుకోండి, సహజ వ్యవసాయం చేసే రైతులు పక్క గ్రామాలు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మంచిదే. సో అట్లా ఒక సమూహం లాగా ఏర్పడి అందులో వాళ్ళు ఒక గ్రూప్ లీడర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక గ్రూప్ లీడర్ అంటే ఒక నాయకుడిని. ఎందుకు అంటే ఆ నాయకుడు కూడా ఖచ్చితంగా ఆ సహజ వ్యవసాయం మీద అవగాహన కలిగి ఉండాలి. అందులో ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలని తెలిసి ఉండాలి. వాళ్ళు టైమ్లీ సమావేశాలు అంటే మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి, ట్రైనింగ్స్ కండక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందరూ కలెక్టివ్గా అంటే ఒక సమూహం లాగా ఏర్పడి ఒక నిర్ణయాన్ని RCకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళ నిర్ణయాన్ని అందులో గ్రూప్లో సభ్యులందరూ ఒకే విధంగా ఫాలో అవ్వాలి. ఈ గ్రూప్ సభ్యులు ఏ ఒక్కరైనా అతిక్రమించి రసాయనాలు వాడినా అది గ్రూప్ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి రైతులు ఎవరైనా ఉంటే ముందుగానే వాళ్ళు తీసేసుకోవాలి. ఖచ్చితంగా మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాము వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళనే ఆ గ్రూప్లో ఎంపిక చేసుకోవాలన్నమాట. ఎందుకంటే తర్వాత సఫర్ అవ్వకుండా ఉండడానికి. సో ఇవన్నీ చేసి ఇవన్నీ బాగున్నాయి, వీళ్ళన్నీ ప్రాపర్గా ఫాలో అవుతున్నారు అని అనిపిస్తేనే RC రీజనల్ కౌన్సిల్ అంటే మాలాంటి రీజనల్ కౌన్సిల్ అనేది సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. సో వాళ్ళు కనుక ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి. వాళ్ళు రూపొందించిన చెక్ లిస్ట్లో ఇంతకుముందు చెప్పినట్టే ఈ పద్ధతులు ఇవన్నీ ఫాలో అయితే, ఎంత మంచిగా ఫాలో అయితే వాళ్ళకి రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి
న్యాచురల్ 1 స్టారా 2 స్టారా 3 స్టార్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పంటలకి. అంటే వాళ్ళు ఎంత బాగా ఆ పద్ధతులు ఫాలో అయితే వాళ్ళకు అంత మంచి రేటింగ్ వస్తుంది. లేదు ఎక్కువ ఏమీ ఫాలో అవ్వట్లేదు, ఉన్న దాంట్లో ఒక 50% కంటే తక్కువ ఉన్నారు అని అనిపిస్తే కనుక వాళ్ళకి కన్వర్షన్లోనే ఇవ్వడం జరుగుతుంది అనమాట న్యాచురల్ ఫార్మింగ్. ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ జనరల్గా ఇందాక గ్రూప్ లీడర్ అని అన్నాం చూడండి, వాళ్ళే ఫస్ట్ చేసుకుంటారండి. రైతులని ఈ పరిశీలన చేసుకుంటారు. అలా అని ఒకరికొకరు చేసుకోవద్దు, ఎవరిది వాళ్ళు చేసుకోవద్దు. వాళ్ళకు మేము ఒక డాక్యుమెంటరీ కూడా ప్రొవైడ్ చేసింది, ఒక ఫార్మేట్. ఆ ఫార్మేట్లో ఆ గ్రూప్ లీడర్ది పూర్తి బాధ్యత ఉంటుంది. ఒకరికొకరు దాన్ని ఏమంటారు, పియర్ అప్రైజల్ అంటారు అనమాట. తెలుగులో అయితే పరస్పర సహచర పరిశీలన, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. సో పియర్ అప్రైజల్స్ అనేది ఒక రైతు ఇంకో రైతు చేయాలి. అలా అని ఒకరిదొకరు చేసుకోవద్దు. ఒక 10 మంది రైతులు ఉంటే ర్యాండమ్గా చేసుకుంటూ రావాలి, మ్యూచువల్గా చేసుకోకూడదు, ఎవరిది వాళ్ళే చేసుకోకూడదు. అవన్నీ ఆ డాక్యుమెంట్లో ఉన్నవన్నీ వాళ్ళు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్ ప్రజెంట్ ఇక్కడ లేదండి, మీకు చూపించాలంటే. అవన్నీ కలెక్ట్ చేసి గ్రూప్ లీడర్ వాళ్ళ అందరిని కలిపి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఒక కలెక్టివ్ డెసిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆర్సీకి. ఫస్ట్ చెప్పినట్టుగా ఇదంతా గ్రూపుదే పెద్ద బాధ్యత అనమాట. వాళ్ళు కలెక్టివ్ డెసిషన్ ఇచ్చాక అప్పుడు ఆర్సీ తరపున కూడా ఒక ఇన్స్పెక్షన్ జరుగుతుందండి. నిజంగానే మరి వీళ్ళు ఇంత డాక్యుమెంటరీ ప్రొవైడ్ చేశారు, అదంతా నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆర్సీ మీద ఉంటుంది అనమాట. వాళ్ళు నిజంగానే అన్ని ఫాలో అవుతున్నారా లేదా, నిజంగానే మీటింగ్స్ కండక్ట్ చేస్తారా లేదా, వాళ్ళ ట్రైనింగ్స్ వాళ్ళకి అవగాహన ఉందా, ఫస్ట్ వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ ఫాలో అవుతున్నారా, లేకపోతే ఏదో రసాయన ఎరువులు రసాయన మందులు వాడుతూ నామకే వస్తు డాక్యుమెంట్స్ ఇస్తున్నారా, ఇవన్నీ తరోగా చెక్ చేసుకొని అప్పుడు అంతా బాగుంది అంటేనే ఆర్సీ మనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే పీరియడ్ అవుతుంది అంటే 3 years పడుతుందండి. ఎందులో అయినా, పీజేస్ ఇండియా ఆర్గానిక్లో అయినా, ఎన్పిఓపి స్టాండర్డ్స్లో అయినా, ఈవెన్ న్యాచురల్లో అయినా. ఎందుకంటే ఇప్పుడే రిజిస్ట్రేషన్, ఇప్పుడు నిన్నటి దాకా ఆయన మందులు వాడిండు, కానీ ఇవాళనే ఆయన రియలైజ్ అయిండు నేను మందులు వాడను చెయ్యను అంటుండు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రోత్సాహకంగా ఇన్కన్వర్షన్ అని ఇస్తాం. ఫస్ట్ ఇయర్ ఇన్కన్వర్షన్ 1 అని ఇస్తాం, 2వ సంవత్సరం ఇన్కన్వర్షన్ 2 అని ఇస్తాం, 3వ సంవత్సరం ఆర్గానిక్ అని ఇస్తాం. పీజేస్ ఇండియా ఆర్గానిక్లో అయితే ఫస్ట్ 2 years పీజేస్ ఇండియా గ్రీన్ లోగో ఇవ్వడం జరుగుతుంది. ఆర్గానిక్ కన్వర్ట్ అయినాక పీజేస్ ఇండియా ఆర్గానిక్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా పీజేస్ ఇండియా న్యాచురల్లో కూడా వాళ్ళు ఇన్కన్వర్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రసాయన కొంతమంది ఏంటంటే జెన్యున్గా, అంటే రిజిస్టర్ కాకపోయినా 3-4 సంవత్సరాల నుండి ఎప్పటి నుంచో ఎలాంటి ఎరువులు వాడకుండా మందులు వాడకుండా చేస్తుంటారు చూడండి. అలాంటి వాళ్ళకైతే అన్నీ సరిగ్గా పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఇన్స్పెక్షన్ టైంలో వాళ్ళకి ఫస్ట్ సీజన్లోనే న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ 2 stars ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరైతే మందులు బాగా వాడి ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు అనిపిస్తే మాత్రం వాళ్ళది కూడా ఇన్కన్వర్షన్లోనే ఇస్తామన్నమాట. న్యాచురల్లో డిస్ట్రిక్ట్స్లో కూడా మాకు ఉన్నాయండి డివిజన్ వైజ్గా ఆఫీసులు, వాళ్ళు కూడా అక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఎంత వీలైతే అంత మేము ఇలా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా మీలాంటి వాళ్ళు కూడా పరోక్షంగా చాలా హెల్ప్ చేస్తున్నారు.